హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి బిర్యానీ చేస్తున్నాను. ముందుగా రైస్ కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటాను. రైస్ తీసుకున్నాను కదా, ఇది శుభ్రంగా కడిగి పక్కన పెడతా నానబెట్టుకుంటాను. అలాగే నాటుకోడి చికెన్ ఇది కూడా శుభ్రంగా క్లీన్గా వాటర్తోని కడిగి చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఇది నాటుకోడి చికెన్ అంతా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు కొంచెం కారం, పసుపు, ఉప్పుతో మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. కారం స్పూన్ వేసా, సాల్ట్. ఇప్పుడు చికెన్ అంతా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు నాటుకోడి బిర్యానీకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి. మసాలా సరుకులు తీసుకున్న చెక్క, లవంగాలు, యాలకులు, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, పలావ్ ఆకులు తీసుకున్న, జీడిపప్పు కొంచెం తీసుకున్నా. అలాగే ఇప్పుడు గిన్నె పెట్టుకున్నా. గిన్నె హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ పోస్తాను. ఆయిల్ ఒక 3 స్పూన్ల దాకా పోసాను, సరిపోతుంది. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. ముందుగా మనం కొంచెం రాతి పువ్వు కూడా వేసాను, కొంచెం ఎక్కువ వేయలేదు. వేగిపోయినాయి మసాలా దినుసులు. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి 2 వేసాను. వేగింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రెండు స్పూన్ల దాకా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. కాజు ముందుగానే వేయాలి నెయ్యిలోకి, మర్చిపోయాను, ఇప్పుడు వేసుకున్నాను. ఈ మసాలా దినుసులతో కూడా ఈ కాజు వేగితే బాగా టేస్ట్ వస్తుంది. పక్కన మటన్ కర్రీ ఉడుకుతుంది. గరం మసాలా 1 స్పూను, ధనియాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. సరిపోయిందా? ఇప్పుడు పుదీనాను, కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగా నాకొద్దు తిన్నాను రా. కొత్తిమీర, పుదీనా వేసా.
మసాలాలన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా నాటుకోడి చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలిపాను. ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఇది ఇందులో వాటర్ అంతా బయటకు వస్తుంది, చికెన్లో వాటర్. టమాటా ఒకటి వేసుకోవాలి, ఇస్తున్నాను. ఒకటి సరిపోతుంది టమాటా. చికెన్ ఎలా కుక్ అవుతుందో చూసుకుందాము. బాగా హైలో పెట్టుకోకూడదు, ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆగనిచ్చుకోవాలి. చికెన్ బాగా కుక్ అవుతుంది అన్నమాట. దీని కుక్కర్ మూత ఉంది కానీ ఎందుకో కుక్కర్ మూత పనిచేయట్లా, బాగా చేయించుకోవాలి. విజిల్ వేస్తే బాగుండేది. ఇంకా బాగా కుక్ అవ్వాలి. 10 మినిట్స్ అలా వదిలేద్దాము స్లో ఫ్లేమ్లో పెట్టి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి చికెన్ ఎలా కుక్ అవుతుందని. వాటర్ చూసారా ఎంత వచ్చిందో. ఈ వాటర్లో బాగా చికెన్ కుక్ అవుతే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాస్ వాటర్ సరిపోతుంది. గ్లాస్ వాటర్ పోసుకోవాలి. త్రీ గ్లాస్ వాటర్ కొలుసుకొని ఒక గిన్నెలో పోసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదు, సాల్ట్ సరిపోదు, మనం ఎంత కొంచెం వేసాం కాబట్టి చికెన్లో మ్యారినేట్ చేసుకోవడానికి. ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లన్నర సాల్ట్ వేసాను, సరిపోయిందండి. టేస్ట్ కూడా చూసాను. మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి. రైస్ కుక్ అవుతుంది. సిమ్లో పెట్టేస్తాను స్టవ్. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. అట్ల పెనం పెట్టి దాని మీద పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి. గిన్నె పెట్టేసి ఇప్పుడు రైస్ పెట్టేసాను. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్లోగా మగ్గిద్ది అనమాట, అడుగున మాడదు. అట్ల పెనం మీద పెడితే 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. 15 మినిట్స్ దాకా అలా స్లో ఫ్లేమ్లోని ఆ పెనం మీద ఉంచేసాను అనమాట. స్టవ్ ఆపేసి తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నాటుకోడి బిర్యానీ చాలా బాగా కుక్ అయిపోయింది. రైస్ కూడా చూసారు ఎంత పొడి పొడిలో ఆడుతుందో. కరెక్ట్గా పోసుకుంటే వాటర్ అలా వస్తుందన్నమాట. ఎక్కువైతే ముద్ద అయిపోతుంది. స్టవ్ ఆపేస్తా. రైస్ దింపుకొచ్చేసానండి. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను.
కొంచెం మటన్ పులుసు, పలావు, రైతా వేసుకున్నా, ఎగ్ బాయిల్ చేసా. చాలా సూపర్గా ఉందండి, చాలా టేస్ట్గా కూడా ఉంది. అందరు ట్రై చేసి చూడండి. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందరు ట్రై చేసి చూసి అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.